హాయ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. మే 23వ తారీఖు ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎస్జిఎక్స్ నిఫ్టీ 126 పాయింట్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఒక రకంగా ఏంటంటే గ్లోబల్ మొత్తంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది కనిపిస్తుంది. మనకి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే నెక్స్ట్ యుఎస్ మార్కెట్స్ అనేవి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇవి 76 పాయింట్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది గ్లోబల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో చూద్దాం ఎక్కడ ఓపెన్ అవుతుందని చెప్పేసి. ఎకనామిక్ క్యాలెండర్ అయితే నిన్న కానీ ఈరోజు కానీ ఇదంతా ఏంటంటే మనం ఫండమెంటల్ డేటా అయితే రావాల్సి ఉంది. ఈరోజుది 1 గంటకు వస్తుంది మధ్యాహ్నం. ఇక మనకి ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చెప్తుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీలో చూస్తే ఇక్కడ చూడండి 18,200 పుట్టు హెవీగా సెల్ చేశారు. సో ఓవరాల్గా ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న కొన్ని స్ట్రైక్స్లో ఆల్ స్ట్రైక్స్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఆల్ స్ట్రైక్స్లో ఓవరాల్గా ఏంటంటే పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా, మార్కెట్ ఏంటంటే కొంత బుల్లిష్ వ్యూలోనే ఉందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ నిన్న కూడా ఏంటంటే పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు. అదేవిధంగా మనం లాస్ట్ 17 స్ట్రైక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే 18,200 దగ్గర అయితే స్ట్రాంగ్ పుట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే 18,200 అనే స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఓవరాల్గా 18,200 దగ్గర మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రెసిస్టెన్స్ విషయానికి వస్తే 18,500 దగ్గర మాత్రమే స్ట్రాంగ్గా సెల్లింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇది కాల్స్. ఇక నిన్నటి రోజు డేటా అనేది చూసుకున్నట్లయితే నిన్న ఏ విధంగా ప్లే చేశారనేది, ఎస్పెషల్లీ ఏంటంటే 18,000 పుట్టు చాలా స్ట్రాంగ్గా సెల్ చేశారు. ఒకనొక టైంలో 18,200 మార్కెట్ పైకి వెళ్ళింది కదా, ఆ టైంలో ఏంటంటే 18,200 కాల్ అనేది ఎగ్జిట్ అయిపోయారు. దాని తర్వాత మనం చూసుకున్నట్టు 18,200 పుట్టు అగ్రెసివ్గా యాడ్ చేశారు హ్యూజ్గా. 18,250 కానీ 18,300 కానీ ఈ పుట్స్ ఎక్కువగా యాడ్ చేశారు. ఓవరాల్గా ఏంటంటే ఒక బుల్లిష్ వ్యూ అనేది మార్కెట్లో సెంటిమెంట్ అనేది జనరేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఓకే, దాని తర్వాత ఈరోజు రిజల్ట్స్ అనేది కంపెనీస్ ఇవ్వటం జరుగుతుంది. సో వీటిల్లో వాలటైలిటీ ఉండే అవకాశం ఉంది. ఇక ఎఫ్ఐఎస్, డిఏఎస్, క్యాష్ మార్కెట్ యాక్టివిటీ అనేది చూసుకున్నట్టయితే సో ఫ్రెండ్స్ ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా బై చేసుకుంటూ వస్తున్నారు. స్టిల్ ఏంటంటే 923 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఓకే, డిఏఎస్ కూడా బై చేశారు 605 కోట్లు. దగ్గర మనం చూసుకున్నట్టయితే 1,527 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఇద్దరు కూడా క్యాష్ మార్కెట్లో బై చేస్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే మనకి ఈ స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటిలో మనం ట్రేడ్ చేయలేం. ఒకసారి చార్ట్ మీద మనం చూద్దాం ఫ్రెండ్స్ ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ యుఎస్ మార్కెట్స్ అనేవి మనం చూసుకున్నట్టయితే ఒక కాంట్రాక్షన్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టు చూడండి, ఈ యొక్క హై బ్రేక్ అవ్వలేదు అప్ సైడు, అండ్ ఈ యొక్క లో అనేది బ్రేక్ అవ్వలేదు. ఒక రేంజ్లో మార్కెట్ అనేది కన్సోలిడేషన్ తీసుకుంటుంది. ఒక కాంట్రాక్షన్ ఫేజ్ అంటే ఇండెసిషన్ అనుకోవచ్చు వెరీ సింపుల్గా. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఇక్కడ ఇండెసిషన్ ఫార్మేషన్ జరుగుతుంది. డౌ జోన్స్ అయితే ప్రస్తుతం ఒక న్యూట్రల్ యాక్టివిటీ అనేది బిగ్గర్ పిక్చర్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్లయితే నిన్నటి రోజున 2.17% పెరిగింది. సో వాలటైలిటీ అనేది పెరిగింది. అదేవిధంగా మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ చూసుకుంటే మనకి ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ జరిగింది లోవర్ లెవెల్స్లో. ఈ పాయింట్ మనం ఇంతకుముందు డ్రా చేసుకున్నాం కదా, ఈ లెవెల్స్లో రిజెక్షన్ అయితే జరిగింది. ఏది 18,124, 18,076 మధ్యలో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకేంటంటే ఇప్పుడు అప్ సైడు మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ ఏంటంటే 18,484, 18,430. ఈ జోన్లో మళ్ళీ ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారేమో చూద్దాం. బట్ అగైన్ ఏంటంటే మనకి బిగ్గర్ పిక్చర్లో ఒక స్ట్రాంగ్ అప్ మూవ్లో అయితే కంటిన్యూ అవుతున్నాం. ఓకే, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక ఛానల్ ఫార్మేషన్ జరుగుతుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎనీహౌ ఇక్కడ మనం నిఫ్టీ ఒకసారి చూద్దాం. నిఫ్టీ కూడా ఒక రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది 18,460, 18,040 మధ్యలో. సో స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. దాని తర్వాత ఏంటంటే బేర్స్ చాలా స్ట్రాంగ్గా ట్రై చేశారు. 1, 2, 3, 4 రోజులు ట్రై చేశారు. బట్ ఫైనల్గా ఏంటంటే మనకి హ్యామర్ ఫార్మేషన్ జరిగింది, లోవర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది, అక్కడ నుంచి స్ట్రాంగ్ క్లోజింగ్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ నుంచి కొద్దిగా ఫర్దర్గా అప్ సైడ్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. దట్ ఈజ్ వాట్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ ద నిఫ్టీ, ఎస్జిఎక్స్ నిఫ్టీ, మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూద్దాం. సో ప్రస్తుతానికి ఫ్రెండ్స్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుందంటే 18,300
60 దగ్గర ట్రేడ్ అవుతుంది రఫ్గా. సో మనమే 314 దగ్గర క్లోజ్ అయిపోయింది. దగ్గర దగ్గర ఏంటంటే ఒక 40 పాయింట్స్ పాజిటివ్గా ఓకే ఫ్రెండ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందన్నమాట బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది. సో చూద్దాం ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది కూడా చూసుకుంటే కూడా కొంత పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. ఎనీహౌ ఏంటంటే ఈ వీక్కి చూడాల్సింది 18,500 రెసిస్టెన్స్, మనకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 18,200 ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్. సో ఫ్రెండ్స్ కొంత బుల్లిష్ వ్యూ అయితే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే మనం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆ డైరెక్షన్లో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.